గుర్తుండాలి కదా. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే, ఈ కాయిన్ ఈ 250 రోజుల తరువాత మీ దగ్గర ఉన్నటువంటి మైనింగ్ కాయిన్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ మైనింగ్ కాయిన్స్ రిలీజ్ అవుతాయి. అప్పటికి ఏ రేట్ ఉందో ఆ రేటుకి నువ్వు అమ్మేసుకోవచ్చు. 90,000 కాయిన్తో లిస్ట్ అయినటువంటి ఏ కాయిన్ ఉన్నదో ప్రపంచంలో చూడండి. 90,000 కాయిన్తో లిస్ట్ అయింది. లే 90,000తో రిలీజ్ అవ్వడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎవరైనా పెట్టేస్తారు. కానీ దానికి కావాల్సిన బేస్మెంట్, దానికి కావాల్సిన కమ్యూనిటీ, దానికి కావాల్సిన నీలాంటి నాలాంటి క్రియేటర్స్ కూడా కావాలి. కాబట్టి ది నెంబర్ 1 కాయిన్ ఇన్ ద వరల్డ్ నీదే. మన కాయినే నెంబర్ 1 వరల్డ్లో. అయితే ఇప్పుడు అక్కడి నుంచి ఏమవుద్ది, మీ అందరి దగ్గర కాయిన్స్ రిలీజ్ అవుతాయి. 100 సంవత్సరాలకు పైబడి మైనింగ్ అది. ఎందుకు అమ్మా 100 రోజుల 100 సంవత్సరాల, అన్ని సంవత్సరాలు నేను బతికొండను. నువ్వు కాయిన్ పెట్టుకున్నప్పుడే నువ్వు పెట్టడం మాని. నువ్వు కాయిన్ ఇక్కడ తెచ్చుకోకు, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చుకోనలేదు. నేను ఫ్రీగా ఇచ్చాను నీకు, నీ పిల్లలకి, నీ తరాలకి. ఇది ఎంత బాగా కాపాడుతుందో నాకు తెలుసు, అందుకే నేను ఫ్రీగా ఇచ్చాను, డబ్బులు తీసుకోలేదు. మీ దగ్గర డబ్బులు తీసుకుని అనుకో, దాని మీద మీ ఆంక్షలు ఉంటాయి. నాకు ఆయన నాకు ఇచ్చి నాకు నచ్చిన రేటుకి అమ్ముకుంటుంది, ఇది ఎంత ఉంటుంది. గతంలో అనుభవించాను కదా. ఈసారి అది అవ్వదు. మీ కాయిన్స్ మీకు బీసీట్ ఇచ్చాను, అది అమ్ముకోండి, లేదా ఏం చేసుకోండి, లేదా డీ కాయిన్ స్వాప్ చేసుకోండి. అది మీరు అమ్మేసుకోవచ్చు, అది అదిగో చెప్తాను. మైనింగ్ కాయిన్స్ కాకుండా ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళా మనం రోజువారీ నా అనాలిసిస్లో నేను పెట్టుకున్న దీంట్లో 500 కంటే తక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇంతవరకు 500 కాయిన్స్ రిలీజ్ అయ్యాయి. ఇంక ఇప్పుడు అంతా కూడా ఉండవు. 500 కంటే తక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి. ఐ థింక్ నా ఉద్దేశం ప్రకారం 390 సుమారుగా ఆ రేంజ్లో 500 కంటే తక్కువే రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినటువంటి కాయిన్స్కి 50 కాయిన్స్ మళ్ళీ మీకు లిక్విడిటీ ఫుల్ లాక్డ్ ఫండ్ కింద మళ్ళీ రోజు 500 కాయిన్స్ ఇస్తాను. ఆ రోజు అమ్మిన 500 కాదు 50 కాయిన్స్, ఆ రోజు వచ్చిన 50 కాయిన్స్కి ఎంత డబ్బు వచ్చిందో అది మళ్ళా ఫండ్లోకి వెళ్ళిపోద్ది, లిక్విడ్లోకి వెళ్ళిపోద్ది. అది మీకు డైరెక్ట్గా కనబడుతుంటుంది. ఈరోజు 50 కాయిన్స్కి 10,000 అనుకో, 5 లక్షలు వచ్చింది ఆ రోజుకి. అలా ఎంత వస్తే అంత కూడా అక్కడ కనబడుతుంది. అంటే మూలధనం పెరుక్కుంటూ పోద్ది అన్నమాట. ఎన్నాళ్ళుగా 100 ఏళ్ళు వస్తుంది డాడీ, తక్కువ కాదు. 100 years మీకు వచ్చేస్తుంది. అలా లిక్విడ్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అప్పుడు నీ కాయిన్కి బేస్ ఎంత ఉంటుంది, మూలధనం ఎంత పెరుగుతుంది. లిక్విడ్ అంటే అర్థం ఏంటి, మూలధనం ఎంత పెరుగుతుంది, అది తిరిగిపోద్ది. నీ కాయిన్ మంచి రేటుకి వెళ్తుంది. మీ అకౌంట్లోకే మీ ఈ మైనింగ్ కాయిన్స్ అన్ని 500 కాయిన్స్ లోపు రోజు వస్తాను కదా, అవి మీ అకౌంట్లోకి వస్తాయి, మన ట్రేడింగ్లోకి రావు. మీకు నచ్చితే అమ్ము, లేకపోతే ఇదంతా పోగేసి వారం రోజులకు అమ్ము, పోగేసి నువ్వు నెల రోజులకు అమ్ము, సంవత్సరానికి ఒకసారి అమ్ము, 10 సంవత్సరాలకు ఒకసారి అమ్ము, నీ ఇష్టం. వచ్చిందంతా నీ దగ్గర పెట్టుకుని అమ్మేసుకోవచ్చు. ఏ రోజు ఆ రోజు అమ్మి, నీ ఇష్టం. ఎలాగైనా నీ చాయిస్. ఇప్పుడు కాయిన్ ఏంటో చెప్పండి నాకు. రోజు 500 లోపు అంటే 400, 450 అనుకుందాం. నెలలో, సంవత్సరంలో కేవలం 260 రోజులు, 26 నాళ్ళు ఎంత వస్తుంది, 1,04,000 అనమాట. 24 నాలుగు అంటే 104, 104 అంటే 1,04,000. 1,04,000 సంవత్సరానికి రిలీజ్ అవుతుంది. ఈ 1,04,000లో మీరు అమ్మితేనే, లేకపోతే ఉండదు, అమ్మిపోతే ఉండదు, దాచేస్తుండడు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, ఈ కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఎంతైనా అమ్మేసుకోవచ్చు. వాళ్ళు ఈ సిస్టంలో ఎలాగోని చెప్పండి. ఇది అర్థం చేసుకున్నోడికి నిద్ర రాదు. ఎప్పుడు ఎక్స్చేంజ్ వస్తుందో, ఎప్పుడు కొనుక్కుందా అని ఉంటుంది. కొనండి. ఇంత మంచి ప్లాన్తో వస్తున్నాం. ఇంతకు మించిన ప్లాన్ ఇంకా 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 ఉంది, కానీ అది ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఫాలోవర్స్. మనం ఏ బొమ్మ వేసాం, ఆ బొమ్మ వేసిడని రెడీగా ఉంటారు.
మనం ఈ లెవెల్ ఇంత, ఈ లెవెల్ ఇంత, ఈ లెవెల్ ఇంత ఆల్రెడీ పెట్టేస్తారు. తప్పేం కాదు. ఎవరిష్టం వాళ్ళది. సో, మన విషయాలు బయటికి వెళ్ళకుండా ఉండాలని అలా చేస్తున్నాను. బాగుంది కదా! మరి ఇలా కొనుక్కున్న కాయిన్స్‌కి ఇప్పుడు ఏం చేస్తానో ఇది ఇంపార్టెంట్. ఇది వినండి నెక్స్ట్ పార్ట్‌లో.